ఈ 4వ వచనము నుండి మనము చూసుకుంటున్నప్పుడు 13 లేక 14 వచనములు ఒక భాగం అయితే 14 నుండి 23వ వచనం ఒక భాగం. 13వ వచనం వరకు మనం చూస్తే దేవుడు ఒక సంఘటనలో ఒక సందర్భమును వివరిస్తూ వారికి దేవుడు ఇవ్వబోవు శాపాన్ని గురించి, వారు చేసిన దుష్క్రియను గురించి, దానికి దేవుడు ఇవ్వబోతున్న శాపం గురించి వివరిస్తే ఈ 14వ వచనము నుండి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడు చూపు ప్రేమ, కరుణను వెల్లడి చేస్తూ ఉన్నాడు. మిట్టుకు ఈ హోషియా గ్రంథం యొక్క పరిపూర్ణమైన వివరణ మనం దేని గురించి చూసుకోవచ్చు అంటే, అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఏర్పరచుకొనిన ప్రజలు గనుక దేవుడు చూపుతున్న ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. మరొకసారి, అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజలకు సృష్టికర్త అయిన దేవుడు చూపుతున్న ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. వీటికు ప్రార్థన చేసుకొని మనం 2వ అధ్యాయంలో ధ్యానానికి వెళ్ళిపోదాం. ప్రేరేపింపబడిన శ్రోతలు ప్రార్థన చేయండి. మిట్టుకు ప్రేమైన వారులారా, 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రారంభిస్తాను. 4వ వచనం నేను చదువుతాను, 5వ వచనం మీరు చదవండి. 4వ వచనం చూస్తే, దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు, వారి తల్లి వేషత్వము చేసి ఉన్నది, వారిని కనినది అవమానకరమైన వ్యాపారము చేయునది కనుక వారి యందు నేను జాలిపడను. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతలకు ఉపయోగపరచెను. దాని విటకాండ్రులు చూచుచుండగా నేను దాన్ని పోకిరితనమును బయలుపరుతును, నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడొకడును లేకపోవును. ఇవి నా విటకాండ్రులు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరపు చెట్లను గూర్చి చెప్పున్నది కదా. నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించున్నట్లు వాటిని అడవి వలె చేతును. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును.
భూమి ధాన్య ద్రాక్ష రస తైలములను మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయు మనవి ఆలకించును. చివరి వచనం మరొకసారి నేను చదువుతాను, చూడండి. నేను దాని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసి కొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ ఇది ఏ యెహోవా వాక్కు. ప్రేమైన వారులారా, ఆలోచించండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. 8 గంటలు అవుతుంది. 8:35 మనం ముగించుకుందాం మిట్టుకు. ఈ 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉండగా ఆ యొక్క తల్లిని గురించి వివరిస్తూ, లేక ఆ స్త్రీని గురించి వివరిస్తూ ఇక్కడ అంటున్న మాటలు అత్యంత శ్రేష్టమైనవి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము నుండి 430 సంవత్సరముల తర్వాత దేవుడు మోషేని ఏర్పరచుకొని అహరోను సహాయకునిగా ఉంచి ఆ 40 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు అనేక అద్భుత కార్యములను చేసిన తరువాత మోషే తరువాత యెహోషువ ద్వారా వారికి రావలసిన ఆ యొక్క వాగ్దాన దేశమును, వాగ్దాన ప్రదేశమును దేవుడు ఇస్తూ వస్తూ ఉండగా వారు అన్ని అనుభవించిన తరువాత, అన్ని పొందుకున్న తరువాత ఇశ్రాయేలు ప్రజలు చేయుచున్న తిరుగుబాటు, అనేకమైన ప్రవక్తలు ఉన్నారు, వారి ద్వారా దేవుడు హెచ్చరిస్తూ వస్తూ ఉండగాను వారు వినని వారై, దేవుని ప్రేమను మరచిన వారై, ఆయన చూపించిన కరుణ వాత్సల్యమును విడిచిన వారై తిరిగి యథాప్రకారముగా వారు కార్యాలు చేస్తూ వస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో హోషేయ ద్వారా గోమెరు అనే ఒక స్త్రీని, పాపము చేయు స్త్రీని వివాహము చేసుకొని ఆమెకు పుట్టిన సంతానమును బట్టి దేవుడు ఒక ఉదాహరణగా వారికి పేర్లు ఉంచి ఆ పేరుకు తగిన కారణములను దేవుడు ఆ కాలములలో తెలియజేశారు. అయితే 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏమంటే, మీరు నా జనులని మీ సహోదరులతోనూ, జాలి నొందిన వారిని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి అని ప్రారంభిస్తూ చివరి వచనానికి 23వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడేమన్నాడు? జాలి నొందని దాని యందు నేను జాలి చేసి కొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పుదును. అందుకు నా జనులు కాని వారితో మీరే నా జనమని నేను చెప్పుకొనగా వారు నీవే మా దేవుడు అని అందరూ ఇదే యెహోవా వాక్కు. ప్రారంభంలో మీరు నా జనులని మీ సహోదరులతో, జాలి నొందిన వారిని మీ స్వదేశీయులతో మీరు చెప్పుడి అని ప్రారంభిస్తూ చివరిలో చెప్పేటట్లుగా దేవుడు చేశారు. మొదటగా వారు చేయుచున్న దుష్క్రియలను పేర్కొంచబడిన తరువాత రెండవదిగా దేవుడు చూపుతున్న వాత్సల్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క 2వ అధ్యాయం అత్యంత శ్రేష్టమైన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి 2-3 వచనాల్లో కొన్ని ఘాటైన మాటలు దేవుడు సంబోధించాడు. చాలా మంది దీన్ని వక్రీకరిస్తూ ఉన్నారు కూడా. అయితే ఈ యొక్క ఈ సందర్భ సహితమైన వాక్యాన్ని దేవుడు ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే, వారి పాపమునకు ఉదాహరణగా ఆ యొక్క దానిలో నుండి తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. వారు బహుగా వ్యభిచరించిన వారై ఉండగా దేవుడు వారికి ఇచ్చిన సంపదలను, దేవుడు వారికి ఇచ్చిన వనరులను, దేవుడు వారికి ఇచ్చిన పైరు పంటలను, దేవుడు వారికి ఇచ్చిన ధనమును, బంగారమును, వెండిని వారు ఏం చేస్తూ ఉన్నారంటే బయలు కల్పిస్తూ ఉన్నారు. ఇది బయలు వల్ల కలిగినది, ఇది దేవతల వల్ల కలిగినది, ఇది అన్య దేవతల వల్ల కలిగినదని దేవుడు వారికి ఇచ్చిన వారి సంపదలను బయలు కల్పిస్తూ ఉన్నారు. వారు బహుగా వ్యభిచరిస్తూ ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు. దేవుడు దీనిని చూసి సహించలేక హోషేయ ద్వారా తెలియజేస్తున్న మాట. అయితే మనం దీంట్లో ఒక 4 విషయములను చూసుకొని, దీనికి ఉదాహరణమైన ఒక విషయాన్ని మనం చూసుకొని ఈ బైబిల్ స్టడీలో ఈ 2వ అధ్యాయాన్ని మనం ముగించుకుందాం. చూడండి ప్రియులారా, 5వ వచనం లేక 4వ వచనం చూడండి. దాని పిల్లలు
జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేషత్వము చేసి ఉన్నది, వారినది కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనది కనుక వారి యందు నేను జాలిపడను. దేవుడు అంటున్న మాట, వారి యందు నేను జాలిపడను అని చెప్తూ 5వ వచనానికి వచ్చేటప్పటికి, అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చులను జనపనారయు తైలమును మద్యమును ఇచ్చి నా వీటకాండ్రులను నేను వెంటాడుదునను కొనుచున్నది. మరొకసారి చూడండి, అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా వీటకాండ్రులు నేను వెంటాడుదునను కొనుచున్నది. తనలో తాను అనుకుంటున్న మాట, ఇది నాకెవరు ఇచ్చారు? వారిని నేను వెంటాడుతాను, ఆ వీటకాండ్రులను నేను వెంటాడుతాను. ఈ వీటకాండ్రులు అనడానికి సమూయేలు గ్రంథములో సమూయేలు తల్లి రాసిన బలము కలిగిన వేటకాండ్రులు అనడానికి అది వేరు. ఇక్కడ ఆమె సంబోధిస్తున్న విషయంలో ఆమె అంటుంది, నేను వారిని వెంబడిస్తాను. ఎవరిని? తనకు బలం ఇచ్చిన వారిని కాదు, తన పురుషుణ్ణి కాదు, అంటే తన దేవుణ్ణి కాదు, తన యజమానుని కాదు, తన దేవుణ్ణి విడచి తనకు అన్ని ఇచ్చిన ప్రభువును మరచి నేను ఎవరిని వెంబడిస్తాను? ఎవరిని వెంబడిస్తాను? ఆర్ఆర్కే మూర్తి గారు ఈ అంశం గురించి చర్చిస్తూ ఆయన అన్నమాట, ఈ వ్యభిచారం అనగా ఆత్మీయ వ్యభిచారం, విశ్వాసులలో విశ్వాసత లేదు అనడాన్ని ఆత్మీయ వ్యభిచారముగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మీయతలో లోపం ఉంది, విశ్వాసిగా ఉన్నాడే కానీ దేవునికి తగిన విశ్వాసతను కనుపరచలేకపోతూ ఉన్నాడు అని తెలియజేస్తూ దాన్ని ఈ విషయం సంబోధిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఇచ్చినది ఎవరు? ఉత్త చేతులతో వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో దాటి వచ్చారు కదా, అంటే తగినంత మట్టుకు వారు తీసుకొని వచ్చిన తరువాత ప్రియులారా ఆలోచించండి, వారికి పురములను ఇచ్చిన వాడు ఎవరు? వారికి యుద్ధములలో విజయం కలిగజేసిన వాడు ఎవరు? వారికి అరణ్యములలో నీళ్లను ఉపకజేసిన వారు ఎవరు? పూరేళ్లను కురిపించిన వారు ఎవరు? మన్నాను కురిపించిన దేవుడు ఎవరు? పగలైనను రాత్రి అయినను వారికి ఏ హాని జరగకుండా వారి ముందు ఒక దూత ఉంది, మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది. కాపాడిన వారు ఎవరు? రక్షించిన వారు ఎవరు? అంత మాత్రమేనా అంటే చూడండి 6వ వచనం చూడండి, 6వ వచనం, ముండ్ల కంచె చాలు. దాని మార్గంలో ఇప్పుడు ఒక అడ్డు వచ్చింది. అంతవరకు ఆ మార్గంలో అడ్డు లేదు, అంతవరకు ఆ మార్గంలో పరిపూర్ణమైన ఒక ప్రయాణం సాగుతుండగా ఇప్పుడు అడ్డు వచ్చింది. ఏ అడ్డు వచ్చింది? ముండ్ల కంచె. ఈ ముళ్ళ కంచె అనేది ఒక ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే దేవుని సృష్టిలో, దేవుని సృష్టి ఆరంభంలో దేవుడు చేసిన వాటన్నిటిలో ఈ ముళ్ళు ఉన్నాయా? మొదటగా మనం చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ ఈ ముళ్ళు అనే ప్రస్తావన నా మట్టుకు నాకు కనబడలేదు. ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి శపితమైన కార్యం చేశారు కాబట్టి వారు చేసిన పాపం నిమిత్తమై భూమి శపింపబడగా అప్పుడు దాంట్లో ముళ్ళు ముడిచి. చూడండి ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం 18వ వచనం మాట. ఆదికాండము 3వ అధ్యాయం 18వ వచనం. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పారు. ప్రియమైన వారలారా, నేను ధ్యానించినంత వరకు నా మట్టుకు నాకు 3వ అధ్యాయం 18వ వచనం ముందు కూడా ఈ ముళ్ళు అనే అంశము లేనట్లుగా నాకు అవుపడుతుంది. అయితే దేవుడు సృష్టిలో మానవునికి కావలసిన ప్రతి ఒక్కటిని ఏర్పరచుకున్న తర్వాత
ప్రతి ఒక్కటి సృష్టించాడు. మంచి చెడులను చెట్లను సృజించాడు, జీవవృక్ష ఫలములను ఇచ్చు చెట్లను సృజించాడు. ఆ యొక్క ఎదెను తోటలో ప్రవహించు ఆ యొక్క నీళ్లను గురించి దేవుడు తేటగా స్పష్టంగా తెలియజేశాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్లను, ఆ చెట్ల ఫలములను నీవు అనుభవించవచ్చని దేవుడు చేశాడు. సింహములను క్రూర మృగములను చేసిన దేవుడు ముళ్ళను అక్కడ ఏర్పరచలేదు. ముళ్ళు అనే ప్రస్తావన అక్కడ లేదు. అయితే ఎప్పుడైతే వీరు శాపగ్రస్తమైన కార్యములు చేశారో, దేవునికి విరోధమైన పనులు చేశారో, దేవునికి ఇష్టం లేని పనులు చేశారో, 3వ అధ్యాయం 18వ వచనానికి రావడానికి అక్కడ ముళ్ళు గచ్చు పొదలు మొలిచాయి అని ఉంది. అపోస్తులైన పౌలు 2వ కొరింథీయులకు రాస్తూ కూడా ఒక శ్రేష్టమైన మాట 7వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా అక్కడ ఆత్మానుసారముగాను శరీరానుసారము అయిన ఒక ముళ్ళను ప్రస్తావించారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఉన్నందున నాకు శరీరములో ఒక ముళ్ళు ఓకే. ఇక్కడ మనము చూసినప్పుడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు అన్నాడు. ఈ ముళ్ళు 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి సరిదిద్దుకోవడానికి, 2 హద్దు దాటకుండా ఉండటానికి. అపోస్తలులైన పౌలు గారు అంటున్న ఉద్దేశంలో సదుద్దేశమే. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో మడిచిన ముళ్ళు అది సదుద్దేశమైన ముళ్ళు కాదు. అయితే బిట్టుకు మనము హోషేయ గ్రంథం ఇక్కడ మనము చూసినప్పుడు ఈ ముళ్ళ కంచె దాని మార్గములకు అడ్డు వేయుదును. మార్గమున అడ్డుపడిన ముళ్ళ కంచె ప్రయాణము సాఫీగా సాగదు. ఇక ప్రయాణం ఆగాల్సిందే, ఇక అక్కడ నిలవాల్సిందే. దాన్ని పరిపూర్ణముగా తీసివేయనంత వరకు దాటిపోవడానికి పోతుందా? ఆలోచించాలి. ఓ మార్గంలో ముళ్ళు కంచె ఉంది, ఆ కంచెను దాటాలంటే ఆ కంచెను తీస్తే కానీ దాటలేదు. ఆ కంచె ఎందుకంటే ముళ్ళు గురుచుకుంటాయి. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రారంభమైన ఆ ముళ్ళు సర్వకోటి పాపుల కొరకు మరణించిన యేసు క్రీస్తు తలను గుర్చేంత దూరం వెళ్ళింది. గమనించండి. మానవుల యొక్క ఆదాము చేసిన పాపము నిమిత్తమై దేవుడు అందరినీ శపించాడు. ఆదాముకు బదులుగా దేవుడు భూమిని శపించాడు. శపితమైన భూమిలో నుండి ముళ్ళు మొలిస్తే అది ఎక్కడ వరకు వెళ్ళింది అంటే సర్వరక్షకుడైన యేసు క్రీస్తు తల వరకు వెళ్ళింది. అతనికి తలకు ఏ కిరీటం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళు అతని తలకు గుర్చగా అతని తలలో ఉండే రక్తం కాలింది. ఎక్కడి నుండి ఏర్పాటైంది ఈ ముళ్ళు? ఈ ముళ్ళు ఏర్పాటు ఎక్కడి నుండి? మానవుని యొక్క పాపము నుండే కదా. ఆదాము చేసిన పాపము నిమిత్తమే మొలిచిన ఆ ముళ్ళ కంపల నుండి ఏర్పరచిన ఆ ముళ్ళు దేవుని శిరస్సు వరకు వెళ్ళిపోయింది. మనం ఎలా అనుకున్నాం? ఇప్పుడు దేవుని శిరస్సులో దేవుడు ఏం మోస్తూ ఉన్నాడు అంటే మానవుని యొక్క పాపం. దేవుని శిరస్సులో దేవుడు ఏం మోస్తూ ఉన్నాడంటే మానవుని యొక్క శాపం. ఆలోచించండి. ఆ మార్గంలో ముళ్ళు ఏర్పడిపోయింది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ మార్గములలో ఎటువంటి ఆటంకము లేకుండా నేను సాఫీగా మిమ్మల్ని తీసుకుని వచ్చాను. అయితే ఇప్పుడు మీ యొక్క మార్గములో ముళ్ళ కంచె ఉంది. రెండవదిగా చూడండి, కంటిన్యూ చేయండి దాన్ని. 6వ వచనం ముళ్ళ కంచె అడ్డం వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా అడ్డు. ఏముంది అక్కడ? గోడ కట్టుతుంది. దాని మార్గంలో గోడ ఉంది, అది అడ్డైన గోడ. యోషువ గ్రంథంలో వారు వెళ్ళడానికి ఎరికో గోడలు ఏంగా ఉంది? అడ్డుగా ఉంది. వారు ఐగుప్తుల నుండి వారు దాటి వెళ్ళడానికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ప్రేమైన వారు ఆలోచించండి. ఇక్కడ దేవుడే ఒక అడ్డుని ఏర్పరుస్తున్నాడు. మొదటిగా మనం ముళ్ళ కంచెను చూసాం,
రెండవదిగా ఇక్కడ అడ్డును చూస్తూ ఉన్నాం. ఈ ముళ్ళ కంచెల గురించి మనము చూసుకుంటూ వస్తే కనబడకుండా అడ్డు ఉంది. ప్రేమైన మాట్లాడాలి, దేవుడి యొక్క ప్రేమను తెలియజేస్తూ దేవుడు అంటున్నమాట, నేను ఆ మార్గంలో ముళ్ళ కంచె వేస్తాను, అడ్డును ఉంచుతాను. అయితే అంత మాత్రమే కాదు, మనము 7వ వచనం చూడండి. అది తన వెటకాండ్రులను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోను. ఎంత వెదికినను వారు దాని కనబడక యుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను గనుక నేను తిరిగి నా పెనిమిటి యొద్దకు వెళ్ళిపోతాను. వెతికింది, ఎక్కడో ఆనందం, ఎక్కడో సంతోషం, ఎక్కడో వెతికింది. అయితే ఆమెకి దొరికిందా? దేవుణ్ణి విడచి దేవుణ్ణి మరచి వారు వేరొక మార్గమున వెళ్ళి వెతికారు, వేరొక చోటున వెతికారు, వేరొక దాని కోసం వెతికారు. అయితే వెతికినది వారికి దొరకకపోగా వారు అన్న మాట ఏముంది చూడండి, అక్కడ ఏమన్నారు? గనుక నేను తిరిగి మొదట మోషేతో వారు అంటున్న మాట ఆరంభంలో నిర్మాకాండంలో మనం చూస్తే ఏంది? మాకు సమాధులు లేవా? మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలాలు లేవా? ఈ అరణ్యంలో ఈ స్థలం మమ్మల్ని తీసుకొని వచ్చి నువ్వు చంపుతున్నావా మోషే అన్నారు. తిరిగి అక్కడే, మరి అక్కడ బాగున్నప్పుడు మరి ఎందుకు మొరపెట్టారు? అక్కడ బాగున్నప్పుడు మరి ఎందుకు? వారి యొక్క స్థితి ఎలా ఉందో నిర్గమాకాండం ఆరంభంలోనే తెలియజేశాడు. ఆయనను తిరిగి మునుపట్టి. అయితే అటువంటిది కాదు ఇక్కడ అంటున్న మాట, తిరిగి నేను వెళ్తాను. ఎవరి యొద్దకు? నాకు సమస్తమును ఇచ్చిన వారికి. తెలుసుకున్నారు వారు చేసిన కార్యములు. అంత మాత్రమే కాదు, మనం 8వ వచనంలో చూసినప్పుడు తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతలకు ఉపయోగించను. ఇచ్చిన వారు ఎవరు? విచారణ లేదు. మొదటిగా మనము చూసినప్పుడు క్రమబద్ధమైన జీవితం లేదు. రెండవదిగా చూసినప్పుడు దాని మార్గంలో ముళ్ళ కంచె ఉంది. మూడవదిగా చూసినప్పుడు కనబడని ఒక గోడ ఉంది. నాలుగవదిగా చూసినప్పుడు అది విచారించేదిగా లేదు. దీనికి కారణం ఎవరు? కలుగజేసిన వారు ఎవరు? ఇచ్చిన వారు ఎవరు అని ఒక విచారణకరమైన జీవితం లేదు. విచారించు, దీనికి కారణం ఎవరని కనుగొనలేకపోయారు. వారు 2 కుప్పలను ఉంచారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యోర్దాను నదిని దాటుతున్నప్పుడు మొదటి కుప్ప దేనికోసం, రెండవ కుప్ప దేనికోసం, దీన్ని తెలియజేయి. ఇది సాక్షిగా. యాకోబు తన మామ ఇద్దరు ఆ కొండ మీద ఒక కుప్పను వేశారు. ఇది నీకును నాకును సాక్షి అన్నాడు. దేవుడే సాక్షి అన్నాడు. కారణం తెలియాలి. విచారించు, దీనికి గల కారణం ఏమిటో. విచారించే అనుభవం లేదు. ముండ్ల తుప్పల కలిగిన మార్గంలో ఆగిపోయిన జీవితం, అడ్డు గోడల మధ్య నిలిచిపోయిన జీవితం. దీనికి కారణమైన ఎవరో గ్రహింపు లేని జీవితం. ద్రాక్షారసం ఇచ్చింది ఎవరు? దేవుడు అని గ్రహించింది. ప్రేమైన వాళ్ళు చూడండి, 10వ వచనం చూడండి. 10వ వచనం, దాన్ని పోకిరితనమును బయలుపరుతును, నా చేతిలో నుండి దాన్ని విడిపించువాడు ఒక్కడును లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్య, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును.
ఇవి నా వీటకాండ్రులు నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గుర్చి అంజూరపు చెట్లను గుర్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరుతును, అడవి జంతువులు వాటిని భక్షించున్నట్లు వాటిని అడవి వలె చేతును. ఇది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని వీటకాండ్రులను వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. దాన్ని శిక్షింతును. కారణం అంత మాత్రమే కాదు, దేవుడు అక్కడ ఒక గంభీరమైన మాట, దాని వీటకాండ్రులు చూచుచుండగా నేను దాన్ని పోకిరితనమును బయటపడుతున్నాను. ఒక దినమందు ఎవరి కోసమైతే నీవు దేవుణ్ణి విడిచి పరిగెత్తావో, ఎవరి కోసమైతే నీవు దేవుణ్ణి మరచి పరిగెత్తావో, ఎవరి కోసమైతే నీవు దేవుని కార్యములను విడిచి పరిగెత్తావో, వారు చూచుచుండగా వారి ముందు నీవు పరిగెత్తిన కార్యములను నేను తెలియజేస్తానంటున్నాడు. ఇదే విషయం మనం ప్రకటన గ్రంథంలో చూడవచ్చు. అవి మంచివైనను చెడ్డమైనను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నమాట, గ్రహింపు లేకుండా ఉన్నావు. అయితే నీవు దేనికోసమైతే ప్రయాసపడ్డావో, దేనికోసమైతే నీవు పరిగెత్తావో, దేనికోసమైతే నువ్వు వెళ్ళావు, అది నీకు దొరకక మునుపటి వల్ల తిరిగి నా పెనిమిటి అని ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం కదా. ఒక మనిషి కష్టపడుతున్నాడు, అతనికి తల్లి తండ్రి భార్య పిల్లలు ఎవరు లేరు. ఎందుకు కష్టపడుతూ ఉన్నాడు? ఎరుగకయే కష్టపడుతూ ఉన్నాడు. అది ప్రయోజనం లేదు. ఇక్కడ కూడా అలాగే ఆ వేటిగాడుల కోసం నీ సమస్తమును నీ యొక్క యజమానులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే వారి ముందే నీవు చేసిన దుష్క్రియలను తెలియజేస్తానంటున్నారు. అయితే అంత మాత్రమే కాదు, అక్కడ అన్నాడు తన ద్రాక్ష చెట్లను కూర్చు అంజూరపు చెట్లను కూర్చు చెప్పినది కదా, ఇది నాది కదా అనుకుంది కదా. అయితే వాటిని నేను తీసివేస్తాను, లయపరుస్తాను. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అంటూ ప్రేమైన వారలారా 14వ వచనానికి వచ్చేటప్పటికి పిమ్మట దానికి ఆకర్షించి చాలు దేవుడు అంటున్న మాట. అది తప్పే చేసింది, పాపమే చేసింది, యజమాని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వేటగానుల కోసం అది పరిగెత్తింది. ఇది నాది అనుకున్నది, ఇది విచారించలేదు. అయితే నేను దాన్ని విడిచిపెట్టాను. అయినా దేవుడు అంటున్న మాట, నేను దాన్ని విడిచిపెట్టను. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను దాన్ని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ఎలా మాట్లాడతాడట? ప్రేమగా. ఇది దేవుని ప్రేమను వెల్లడి చేయడం. ఎవరితో దేవుడు ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు? నీవు నాకు వద్దు అని విసర్జించిన దానితో. ఎవరితో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు? విచారింపని దానితో. ఎవరితో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు? మార్గముందు ముళ్ళ కంచె ఉంచుకున్న దానితో. ఎవరితో ప్రేమగా మాట్లాడతానంటున్నాడు? తన మార్గములో గోడగా ఉన్న దానితో. ఆలోచించాలి. అతిశయ పరురాలతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. నా వల్ల అనుకున్న దానితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎలా మాట్లాడాలి? దేవుడు ప్రేమగా మాట్లాడుతూ ఒక ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు విడచిన దానివే, మరచిన దానివే, నన్ను వెలివేసిన దానివే, అసహ్యమైన కార్యము చేసిన దానివే, అయినను నేను నీతో ఎలా మాట్లాడతాను? ప్రేమగా అంటూ అక్కడ అనేక విషయములను తెలియజేస్తూ 15వ వచనం చూడండి. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆగోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇక్కడ అంటున్నాడు, యజమానుడని కాదు, ఇక నుండి భర్త అని పిలుస్తావు. ఇశ్రాయేలు ప్రజలకు హోషియా మేరుల ద్వారా దేవుడు తెలియజేస్తున్న వాక్యం ఇది. ఒకప్పుడు నీ స్థితి ఇది, ఒకప్పుడు నీ పరిస్థితి ఇది. విరోధముగా చేశావు, అయిష్టమైన కార్యములు చేశావు.
ఉన్న పాపంలోనే అత్యంత ఘోరమైన పాపం నీవు చేశావు. అయినను దేవుడు తిరిగి నిన్ను తీసుకురాబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు, ప్రేమగా మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, తిరిగి నీ ద్రాక్ష తోటలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ఈ విషయం చూస్తున్నప్పుడు ఒక ఉదాహరణ విషయం చూసి మనం ముగిద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము లేక 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి త్వరగా. మనిషి ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరి వ్యక్తి? మనిషి అంటే అర్థం మరచిపోవడం. అయితే ఇశ్రాయేలీయులు లేక యూదా రాజులలో 14వ రాజు, ఇతని తండ్రి ఎవరు? హిజ్కియా. అప్పటి వరకు జరిగిన రాజుల చరిత్రలో హిజ్కియా జీవిత చరిత్ర అత్యంత శ్రేష్టమైనది, పవిత్రమైనది. ఎవరును ఎన్నడూ చేయని అటువంటి శ్రేష్టమైన కార్యములను దేవుని పట్ల చేశాడు. వైదొలగిన తిరిగి దేవునిలో చేర్చబడి ఒక మంచి రాజుగా పేరు తీసుకొని వచ్చి మరణించాడు. అయితే హిజ్కియా రాజు మరణించిన తరువాత అతని కుమారుడైన మనిషి ఎన్ని సంవత్సరములు అంటున్నాడు? 12 ఏళ్ల వాడై యావనారంభించి 55 సంవత్సరముల చరిత్ర కలిగిన వాడై ఒక మంచి మరణమును పొందాడు. అయితే హిజ్కియా రాజును గురించి మరొక మాట కూడా అంటారు చరిత్రకారులు, తప్పిపోయిన కుమారుడు అని. కొత్త నిబంధనలో మనం ఎలాగంటామో హిజ్కియా ఈ యొక్క మనిషిని కూడా పాత నిబంధన గ్రంథంలో తప్పిపోయిన రాజుగా, తప్పిపోయిన కుమారుడుగా సంబోధిస్తాడు. కారణం, ఇతడు కూడా తన తండ్రి చేసిన కార్యములు, హిజ్కియా చేసిన కార్యములు చేయలేదు. తన హిజ్కియా ఏం చేశాడు అని మనం చూసినప్పుడు అన్యజనులను, అన్య దేవతలను, ఉన్నత స్థలమందు ఉన్న యొక్క ధూపములను, ఆ యొక్క బలిపీఠములను, విగ్రహములను, సమస్తములను పడగొట్టించిన వాడు. అయితే తన తండ్రి ఏ విషయాన్నైతే పడగొట్టాడో, తన తండ్రి ఏ విషయాన్నైతే త్రోసివేశాడో, ఇది ఆ దేశంలో, ఆ ప్రదేశంలో ఉండకూడదు అనుకున్నాడు. అదే కార్యాన్ని హిజ్కియా కుమారుడైన మనిషి చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మనిషి ఎంత ఘోరమైన పాతకాలు చేశాడంటే మనం అప్పుడు చూసినప్పుడు 9వ వచనం చూడండి. ఈ ప్రకారము మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారణమైంది. పై విషయాల్లో మనం చూస్తే అనేక విషయాలు ఉన్నాయి. ఈ మనిషి ఉన్నత స్థలములను, విగ్రహములను నిలిపాడు, బలిపీఠములను కట్టాడు. అంత మాత్రమే కాదు, దేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించాడు, ఆకాశ నక్షత్రములన్నింటిని పూజించాడు అంటూ 5వ వచనానికి వచ్చేటప్పటికీ అతడు ఆకాశ నక్షత్రపు సమూహములను ఒక బలిపీఠములను కట్టించాడు. బెన్హినోము అనే లోయలయందు అతడు తన కుమారులను అగ్నిలో నుండి దాటించాడు, అగ్నిగుండాలు దాటించాడు. దేవుడు మోషే తెలియజేస్తున్నప్పుడే అన్నాడు అగ్నిగుండములను దాటకూడదని. అయితే ఇతడు చేయించాడు. ఎవరు చేయలేదు ఈ కార్యం, అగ్నిగుండములు. నేను చదివినంత వరకు ఈ రాజుల్లో నక్షత్రములకు గడులను కట్టిస్తున్నాడు, బలిపీఠములను కట్టిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చూచిన దేవుడు హెచ్చరించాడు. మనం అప్పుడు చూసినప్పుడు 10వ వచనంలో యెహోవా మనుష్యకు అతని జనులకు వర్తమానములను పంపినను వారు చెవి యొక్కగా పోగా అషూరు రాజులకు అర్పించాడు. 12వ వచనంలో చూస్తే అషూరు రాజుల చేతికి వారిని అర్పించక ఎత్తుకొని చెరసాల వేశారు. ఎందుకు? దేవుడు సహాయం లేదు అప్పటి వరకు. దేవుణ్ణి మర్చిపోయారు. ఈ మేళ్లకు గల కారణం ఎవరు అనే దేవుణ్ణి మర్చిపోయారు. ఈ ఘనతకు కారణం ఎవరని మర్చిపోయారు. ఈ ప్రశాంతతకు గల కారణం ఎవరని మర్చిపోయారు. యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా ఉండడానికి గల కారణం ఎవరని మర్చిపోయారు. మర్చిపోక
అన్య దేవతలను, అన్య విగ్రహములను, నక్షత్రములను, అగ్నిగుండములను దాటించుటను, ఇలా అనేకమైన హేయ క్రియలను చేసుకుంటూ రాగా దేవుడు ఇచ్చిన హెచ్చరికను వినకపోగా దేవుడు వారిని అశూరు రాజులకు అప్పగించేశాడు. అశూరు రాజును తీసుకుపోయి చెరసాల్లో వేయగా చెరసాల్లో నుంచి బహుశా మనిషి ఇలా అనుకున్నాడేమో, అతడు కట్టించిన నక్షత్రములకు ప్రార్థన చేశాడేమో, అతడు నిర్మించిన దేవతా స్తంభములకు ప్రార్థన చేశాడేమో. ఎవరు రాగా ఆలోచించాడు. మన తండ్రి అయిన హిజ్కియా అంత గొప్పగా హిజ్కియా తండ్రి దుర్మార్గపు కార్యాలను చేశాడు. అది రెండవ విషయం. అయితే తన తండ్రి అయిన హిజ్కియా కార్యం తీసుకున్నాడు. ఎందుకు ఆ హిజ్కియా దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనను విన్నాడు. దేవుడు అతని మరణను తప్పిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి తండ్రి మాటను వినలేదు, తండ్రి ఆజ్ఞలను గైకొనలేదు, తండ్రి ఇచ్చిన ఆ యొక్క సంపూర్ణమైన ఆనందంలో నివసించలేక వెళ్ళిపోయిన వాడే అనేకమైన దుష్టక్రియలను, దుష్ట సాంగత్యములను చేసి నిలిపాడు. చనిపోయాడు. భవిష్యత్ గ్రంథంలో మనం చూస్తున్న సంఘటన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సంపదనిచ్చాడు, సర్వాన్ని ఇచ్చాడు, ప్రదేశాన్ని ఇచ్చాడు. పాలు తేనెలో ప్రవహించు దేశంలోకి నడిపించిన 40 సంవత్సరములు వారి వస్త్రములకైనను, వారి చెప్పులకైనను, వారి జీవితములకైనను, వారి సంపదలకైనను ఏ ఆటంకము లేదు. వారి చెప్పులు అరగలేదు, వారి వస్త్రములు చెలగలేదు. వారికి ఇచ్చిన ప్రతి పశు సంపదలను ఏమీ కొరత లేదు, కొదువలేదు. తగిన సమయమందు తగిన ఆహారం, తగిన సమయమందు నీళ్లు వారికి కలిగాయి. ఆయనను వారు సనగడం మానలేదు. అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూశారు. సైన్స్ అయిపోయారు. ప్రవక్తల ద్వారా అనేకమైన విషయాలను తెలియజేస్తూ కనుగొనలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు. వారు తినుచు త్రాగుచు తప్పులేస్తున్నారు. ఇక్కడ మనుష్య జీవితం కూడా దేవుడు ఆ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచాడు, సంతోషంగా ఉంచాడు, ఆనందంగా ఉంచాడు. అయితే దానికి కారణమైన దేవుణ్ణి వారు ఆరాధించడం విడిచిపెట్టి తన తండ్రి చేసిన కార్యములను మరచి విడచి భంగము కలిగించుటకై మనిషి కార్యాన్ని ప్రారంభించాడు. ఎందరో చెప్పిండవచ్చు, అయ్యా ఇది తగినది కాదు, ఎందరో చెప్పిండవచ్చు ఇది సరైనది కాదు. నీ తండ్రి ఎటువంటి వాడు, నీ తండ్రి చేసిన కార్యం ఎంత గొప్పది, అటువంటి గొప్పవానికి ఇలాంటి దుష్క్రియలు చేయడానికి మనిషి ఎందుకు ఇంత గొప్ప పాతకం చేస్తూ ఉన్నా అన్నాడు. ఎందరో చెప్పిండవచ్చు, బహుశా చెప్పకుండా మనస్సులో అనుకుండవచ్చు, కారణంతో రావచ్చు కదా. అయితే చెప్పగలిగిన వాడు చెప్పిన సమయం ముందు పరిపూర్ణంగా చెప్పాడు. అంతే. చివరి వరకు అతని వంటి శ్రేష్టమైన గొప్ప రాజు ఎవరు లేదన్నట్లుగా ప్రవర్తించేశాడు. ఏ దేవతా స్తంభములైతే నిర్మించాడు, ఏ నక్షత్రములకైతే మందిరములను కట్టుకున్నాడు, వాటన్నిటిని కూలద్రోశాడు, వాటన్నిటిని తీసివేశాడు, వాటన్నిటిని భూస్థాపితం చేశాడు. ప్రేమైన వారిని ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు అని మనుష్య జీవితంలో అంటున్నారు. దేవుని ప్రేమను కనుగొనని ఇశ్రాయేలు ప్రజలారా తిరిగి నా చెంతకు రండి, నేను ఇస్తున్నానని దేవుడు అంటున్నాడు. హోషేయ గ్రంథంలో చివరి మాట మనం చూసుకున్నాం. చూడండి 2వ అధ్యాయం చివరి వచనం చూడండి, 22వ వచనం. నేను దానిని భూమి యందు అంటూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే నా దేవుడవని అందరూ. ఇదే యెహోవా. ఎవరు? జాలి నొందని దాని మీద. ఆయన జనం, మనం ఆయన జనమా? ఇశ్రాయేలు జనులు అయితే జాలి నొందని జనమైన మనం ఆయన తన జనముగా మార్చుకోబోతున్నాడు. మీరు నా ప్రజలు అని ఆయన చెప్పగా నీవే మా దేవుడు అని ఎవరు చెప్తారట? ప్రేమైన వాళ్ళ ఆలోచించాలి. దేవుడు ఇస్తూ ఉన్నది. ఎవరికి భాగ్యం? ముండ్ల తుప్పల మధ్య ఇరుక్కున్న వారికి భాగ్యం. ఎవరికి భాగ్యం? కనబడకుండా గోడల మధ్య ఉన్న ఈ చెరువులకి భాగ్యం. ఎవరికి భాగ్యం? విచారింపని వారికి భాగ్యం. ఎవరికి భాగ్యం? విడిపింపబడు వారు లేని వారికి భాగ్యం. ప్రేమైన వాళ్ళ అటువంటి శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
మనిషి జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన కార్యము చేశాడు. వైదొలిగాడు. చెరసాలలో ఉండగా దేవుని జ్ఞాపకం అతడు చూసి ఈ చెరసాల అనుభవం అత్యంత శ్రేష్టమైనది. పౌలుశీలలో చేసిన చెరసాల అనుభవం మాటలు ప్రార్థన అది శ్రేష్టమైనది. చెరసాలలో దేవుని చిత్తమైతే చెరసాల గురించి చెరసాలనగా బంధింపబడిన వారు, పీడితులైన వారు. ఒక నిమిషం ఉంది. ఇక్కడ మనము చూసినప్పుడు హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నీవు ఎటువంటి దానివైనా నేను నీతో ప్రేమగా మాట్లాడుతాను, అయితే నీవు మారాలి. నీవు అట్లా ఉండను, నేను నీకు నా ప్రేమను చూపిస్తున్నానంటే గల కారణం నీవు మార్పు పొందాలి. దేవుడు అవకాశం ఇచ్చాడు మనిషికి. మొదటిసారి హెచ్చరించినప్పుడు వినలేదు. చెరసాలలో అవకాశం ఇచ్చాడు దేవుడు. మా అవకాశం ఇయ్యగా మనిషి ఉపయోగించుకున్నాడు. ఒక మంచి రాజుగా శ్రేష్టమైన పరిపాలనను అందించి 57 సంవత్సరంలో కనిపించాడు. దేవుడు అవకాశములు మనకి ఇస్తున్నాడు అనే గల కారణం పరిశుద్ధులమని కాదు, ప్రవర్తనను సరిచేసుకొని ప్రభుతో కొనసాగాలి. ప్రేమైన వారులారా, ఈ 2వ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన పాఠం, మనకు కలిగినవన్నీ మన వలన, మన తలంపుల వలన, మన తెలివి వలన కాదు, దేవుడు అనుగ్రహించినదే. పాపములకు, శాపములకు, ఆ దుష్క్రియలకు మనము చేరువ కాక దేవుని చేత ఏర్పరచబడిన వారు సరళమైన మార్గంలో దేవుని మార్గంలో నడిచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడితో మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన తర్వాత జరిగిన యుద్ధాల్లో విజయం ఉంది. దేవుడు మాట్లాడిన తర్వాత జరిగిన కార్యాలు, అద్భుతాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడిన తర్వాత జరిగిన సందర్భాలు అనేక ప్రత్యేకమైనవి. దేవుడు మాట్లాడిన తర్వాత జరిగే విషయాలు శ్రేష్టమైనవి. నా సమయం ముగిసింది, ఆలోచించండి. అటువలే మనము కూడా మనిషిలా మార్చగలిగిన దేవుని యొద్ద ఏమైనా లోటుపాట్లు ఉన్నాను సరి చేసుకొని ముందుకు సాగి కృపణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించుకుంటాడు. సరైన